తుఫాన్ దాటికి నెల్లూరు నగరం 16వ డివిజన్లోని గుర్రాలమడుగు సంఘం నీట మునిగింది. సంఘంలోకి భారీగా వరద నీరు చేరి ఇళ్లలోకి రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ నాయకులతో కలిసి గుర్రాలమడుగు సంఘం ప్రాంతాన్ని సందర్శించారు. మోకాలు లోతు నీటిలో తిరుగుతూ స్థానికుల బాధల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాళ్లపాక అనురాధ మాట్లాడారు. గత టీడీపీ హయాంలోనే ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. వైసీపీ నాయకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతంలో భారీ వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. 4 ఏళ్లు మేం అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదని, వరదలొచ్చి నీట మునిగితే ఎమ్మెల్యే ఎక్కడా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం ప్రతి సంవత్సరం వర్షాకాలం చాలా తక్కువ రోజులున్నా ఉన్న 1-2 రోజుల్లోనే కొద్దిపాటి పెద్ద వర్షం వచ్చినప్పుడల్లా ఇక్కడున్న పేదవాళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు బయటకు వెళ్ళి కూలి పనులు చేసుకొనో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్ళి పని చేసుకొని వాళ్ళ కాలాన్ని కలుపుతుంటారు. అలాంటి ప్రాంతంలో ఈ కొద్దిపాటి వర్షాన్ని ఇప్పుడు చూసాము. దాదాపు చాలా ఇళ్లలో నీళ్ళు వచ్చేసాయి. ఇటు వర్షపు నీళ్ళు, అటు వెనక చూస్తే డ్రైనేజ్ వాటర్. ఇది దాదాపు ఒక 10 సంవత్సరాలు కానివ్వండి, ఎప్పుడైనా కూడా ఇక్కడ రోడ్లు కూడా లేని పరిస్థితుల్లో మా మాజీ మంత్రివర్యులు నారాయణ గారు ఆశీర్వాదాలతో ఇక్కడ రోడ్లు కూడా వేయడం జరిగింది. దానికి ముందు ఇక్కడ ఈ వాటర్ ఎప్పుడు నిలబడకుండా ఉండడం, స్టాగ్నేట్ కాకుండా వర్షపు నీళ్ళు పోవడం కోసం ఒక పైపులు కూడా వేసి పక్కన ఉన్న డ్రైనేజ్ కాలువల్లో వదిలిపెట్టడం జరిగింది. కానీ ఈరోజు దాన్ని కూడా పూర్తి చేసేసి ఈ నీళ్లు బయటికి వెళ్లకుండా చేయడం వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఇంత నీళ్ళు రావడం, బయటికి వెళ్ళలేక ప్రజలు బాధపడడం, ఇంట్లోకంతా కూడా వర్షపు నీళ్ళు, పాములు, చిన్న చిన్న పిల్లలు సైతం ఇక్కడ ఆడుకునే పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉంది. దీని గురించి మేము అడుగుతున్నాం, ఏదైతే ఈరోజు శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు మేము అభివృద్ధి చేసాం, ప్రజల కోసం మేము అన్నీ చేసాం, 4 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉంటాం, ప్రజలు ఏమడిగితే తీర్చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏమయ్యారు? ఈ ప్రాంతంలో ఎందుకు ఈ నీళ్లు అంటే పొద్దు నుంచి చూసి పోయారే కానీ ఇప్పటి వరకు కూడా కావాల్సిన చర్యలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా మోటార్స్ పెట్టి ఈ వాటర్ని అవతల డ్రైనేజ్ కాలువల్లో వదలాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ అధికారులు దీన్ని చూసి ఇమీడియట్గా తగు చర్య తీసుకోలేదు. గతంలో ఇలాంటివి వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ప్రజాప్రతినిధులు మేము ఉన్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ మోటార్స్ పెట్టి వాటర్ని డ్రైన్ చేసేసి పంపించేసేవాళ్ళం, కొంత రిలీఫ్ ఇచ్చేవాళ్ళం. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సహాయాలు కూడా తెలుగుదేశం పార్టీ ఇటు కూరగాయలు కానీ సరుకులు కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఒక ఇంట్లో చూస్తే పూర్తిగా చిన్న గోడ కూడా పడిపోయింది. ఇంకో కొద్దిసేపు ఉంటే కొద్దిపాటి వర్షం వస్తే ఆ గోడ పూర్తిగా పడిపోయి వాళ్ళ ఇంట్లో పడుకునే టైంలో పడిపోయే పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ పరిస్థితిని చూసి మేము ఈరోజు అందరం కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరం కలిసి ఇది చూడడానికి వచ్చాం. కానీ ఏదేమైనా ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా ఇక్కడ మోటార్స్ పెట్టి ఈ వాటర్ని స్టాగ్నేట్ చేసేసి డ్రైన్స్లో వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైతే ఇంట్లోకి నీళ్ళు వచ్చి ఇప్పటికే బయటికి పోలేని పరిస్థితుల్లో ఉన్నారో ఇది ఎంఆర్ఓ వాళ్ళు కూడా గమనించి గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సిన సహాయ సహకారాలు ఏదైనా ఉంటే అది ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మా నారాయణ గారికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తాం. ఆయన ఊళ్ళో లేరు, ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఏదైనా సదుపాయాలు కావాలన్నా దయా సహకారాలు అందించాలన్నా తప్పకుండా సార్ చేత కూడా ఇది చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.